వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలా మంది తెల్ల జుట్టుని నల్లబరుచుకోవడానికి రకరకాల కెమికల్ బేస్డ్ హెయిర్ డైస్ వాడుతూ ఉంటారు. సో దానివల్ల తెలిసిందే కదా, కొన్నాళ్ళకి మళ్ళీ జుట్టు తెల్లబడుతుంది. అంతేకాదు అనారోగ్య సమస్యలు, సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఉంటాయి. అయితే అలా కాకుండా మన వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఒక సీక్రెట్ హెయిర్ డై చెప్పారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటి, సో వాడుకునే పద్ధతి ఏంటి తెలుసుకుందాం. అంతేకాదు దీనివల్ల ఏమవుతుందో తెలుసా, తెల్ల జుట్టు అనేది రివర్స్ అవుతుంది, పూర్తి స్థాయిలో నల్లగా అవుతుంది. సో వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు విక్రమాదిత్య గారు. గురువు గారు నమస్కారం అండి. సూర్యోస్మేమ. గురుజీ, మీరు చెప్పారు తెల్ల జుట్టుని రివర్స్ చేసుకోవచ్చు నల్ల జుట్టుగా. దానికి ఒక హెయిర్ డై ఉంది, సీక్రెట్ హెయిర్ డై అని. మరి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటి? అంటే ఇక్కడ చాలా ప్రధానమైనది ఏంటి అంటే హెడ్, జుట్టు. ఇది ఎందుకు నల్లగా ఉన్నది తెల్లగా మారింది అనే దాని మీద దృష్టి పెట్టండి. నేను చేసిన పొరపాట్లు వాటిని కవర్ చేసుకుంటూ కెమికల్కి వెళ్ళొద్దు, అనారోగ్యం. సైడ్ ఎఫెక్ట్ వల్లే మనకి ఐ సైడ్ దెబ్బతింటుంది. దీని సైడ్ ఎఫెక్ట్ వల్లే ఇయర్ లాస్ అవుతాం. అవును, దాని సైడ్ ఎఫెక్ట్ ఇవన్నీ లైట్గా చిన్నగా ఏం కాదు, స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది, లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. అంటే శరీరంలో జరిగేటువంటి ఒక రకమైనటువంటి రసాయన క్రియ, యూనివర్స్ ప్రకృతిలో ఉన్నటువంటి, అంటే ప్రకృతి మనం ఎన్విరాన్మెంట్లో ఉన్నాం, ఇదే సేమ్ ఎన్విరాన్మెంట్ మన లోపల కూడా ఉంది. ఇది ప్రకృతిని పాడు చేస్తుంది. అంటే మన ప్రకృతి, మన బిహేవియర్, చిరాకు, ఇరిటేషన్ ఇవన్నీ వస్తాయి. అది అప్పటి వరకు నల్లగా ఉన్నటువంటి హెయిర్ వైట్ అయింది. ఎందుకు అయింది? లోపల జరుగుతున్నటువంటి ఒక డెఫిషియన్సీని అది మనకి ఎక్స్పోజ్ చేస్తుంది. బ్లాక్గా ఉంటే ఒక రకమైనటువంటి ప్రొటెక్షన్. మీరు ఎండలోకి వెళ్ళినప్పుడు గొడుగు, నల్లటి గొడుగు ఎందుకు వేస్తాం? ప్రొటెక్షన్ కోసం. అంటే అంత ఎక్కువ వేడి రాదు. అంటే తెలుపు ఆకర్షిస్తుంది, నలుపు రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకని అంటే మనల్ని మనం రక్షించుకోవడానికి పైన ఉన్నటువంటి హెయిర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంటే దీని ప్రభావం మనకి కిడ్నీల మీద ఉంటుంది. అంటే నలుపుగా ఇప్పుడు ఇక్కడ మనం చేసే ప్రతిదీ, ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయలు తొక్కలు పనిచేస్తాయి. ఉల్లి అంటేనే మీకు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. అంటే దానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి, పోషణ శక్తి. దీంట్లో ఇవి పింక్ కలర్లో ఉన్నాయి. అంటే సహజంగానే పింక్ అనగానే ఒక రకమైనటువంటి ఆకర్షణ. అంటే ప్రకృతిలో సహజంగా మీరు ఇవి పింక్గా ఉంటాయి, మళ్ళీ మీకు భూమిలో పండే వాటిలో బీట్రూట్ ఇంకొంచెం డార్క్ పింక్గా ఉంటాయి. ఇంకా పింక్గా ఉండే పదార్థం ఇంకోటి ఉంది, వేరుశనగ. అంటే వాటిలో ఉండేది ఏంటి? ప్రోటీన్స్. అది అంటే ఇక్కడ మనం ప్రస్తుతానికి ఉల్లి గురించి మాట్లాడుకుంటున్నాం. ఉల్లిని వాడుకోవడం ద్వారా మీకు రీసెంట్గా షాంపూస్ కూడా ఉల్లిపాయతో షాంపూస్. అంటే ఉల్లి హెయిర్కి ఏదో మేలు చేస్తా, అంటే హెయిర్కి ఇది ఏదో ప్యాక్లా వేసుకునేది కాదు. ఇది ఇంటర్నల్గా లోపలికి తీసుకెళ్ళి మనకు బాడీలో ఉండేటువంటి ఆ ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్గా మారుస్తుంది. అంటే తలకి మీరు రెగ్యులర్గా ఉల్లిపాయ రసం కూడా రాస్తారు, కాకపోతే ఘాటైన వాసన ఉంటుంది, కళ్ళు మండుతాయి. ఈ అంత పెద్ద ప్రాసెస్, ఆ స్మెల్కి ఇష్టపడని వాళ్ళు ఇవి చేయరు. కానీ రెగ్యులర్గా మీరు ఉల్లిపాయ రసం రాసుకుంటే చాలా మంచిది. అది తలకే కాదు, మీ మానసిక స్థితికి కూడా మంచి పని చేస్తుంది. గురుజీ, కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దామా? ఉల్లిపాయ తొక్కలమ్మా, అలాగే సీడ్స్, కలోంజీ సీడ్స్ బ్లాక్గా ఉన్నాయి. అంటే ఇందులో ఉన్నటువంటి ఆ కలర్ ఏదైతే ఉందో అది మనకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే లెమన్ ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేయడం ద్వారా హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తూ, మీకు అది ఇదేం పర్మనెంట్ కాదు. రెగ్యులర్గా మనం ఎవ్రీ మంత్ ఎలా అయితే హెయిర్ డ్రై చేసుకుంటున్నామో అలాగే డ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కొంచెం చలువ చేస్తూ అది లోపల నుంచి ఆ రూట్లోంచి మార్పు వచ్చేలా చేస్తుంది. దానికోసం బూడిద గుమ్మడికాయ జ్యూస్, అలోవెరా జ్యూస్. అలోవెరా. సో ముందుగా ఫస్ట్ వీటిని కొంచెం వాష్ చేసి ఎండబెట్టిన చెప్పాక ఈ శుభ్రంగా చిన్న చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని రోస్ట్ చేయాలమ్మా. ఆన్ చేయండి. సో దీనికి కూడా ఇలాంటిది ఐరన్ డెఫిషియన్సీ. చాలా మంది ఎనిమిదితో బాధపడుతూ ఉంటారమ్మా. ఎనిమిదితో బాధపడుతున్న వాళ్ళకి ఉల్లిపాయ రౌండ్గా కట్ చేసుకుని ఉప్పు, సైంధవ లవణం కానీ ఉప్పు కానీ వేసుకుని నిమ్మకాయ పిండుకుని మీరు భోజనంలో, అది అంటే సహజంగా మనం కేవలం బిర్యానీలో మాత్రమే చేస్తాం, అలా కాకుండా రెగ్యులర్గా మీరు ఏం తింటున్నా కూడా డైలీ ఒక పచ్చి ఉల్లిపాయ తింటూ ఉంటే, అంటే ఇది లోపల నుంచి ఇంటర్నల్గా కూడా మీ హెయిర్కి సపోర్ట్ చేస్తుంది. గురూజీ, జనరల్గా అందరు చెప్తూ ఉంటారు వెల్లుల్లిపాయ పొట్టుతో చేస్తారని.
కానీ ఇది ఉల్లిపాయ పొడితో చేస్తుంది. అంటే ఇప్పుడు మీకు అక్కడ తత్వాలు వేరుగా ఉంటాయి. అంటే అది వైట్గా ఉంటుంది, తెల్లగా ఉంది. అంటే తెల్లగా ఉన్న జుట్టుని ప్రాసెస్ చేయడం ద్వారా అది నల్లగా కూడా చేస్తుంది అంటారు. అంటే రెండు ఒకే జాతికి చెందినవి, కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది. ఇది చలవ చేస్తుంది, అది వేడి చేస్తుంది. ఓకే, సో ఇది కూడా బాగా మాడిపోయేలా చేయాలా? నల్లగా ఉండాలమ్మా. ఒక మనిషికి శక్తిని జుట్టు ఇస్తుంది. ఋషులు కానీ మునులు కానీ వీళ్ళు కట్ చేయించుకోకూడదు. జుట్టు ఎంత ఎక్కువ పెరిగితే వాళ్ళకి అంత శక్తి, కాస్మిక్ ఎనర్జీ. సో ఇది ఒకవేళ తయారు చేసుకుంటే ఎక్కువ ఎన్ని రోజులైనా ఉంటుందా? మీరు శుభ్రంగా కొన్ని ఎక్కువ తీసుకొచ్చేసి పౌడర్ చేసేసుకొని గాజు బాటిల్లో స్టోర్ చేసేసుకోవచ్చు. పాడవకుండా గాజు దాంట్లో అయితే మీకు బాగుంటుంది, నిలవ ఉంటుంది, ఇబ్బంది ఉండదు. అప్పుడు మీరు పేస్ట్ కలుపుకున్నప్పుడు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు. మీరు చట్నీల కోసం పల్లీలు వేపుతారు కదా, అవును గురూజీ, సో ఆ పొట్టు తీస్తారు, పాడేస్తారు, దాన్ని ఉంచండి, జాగ్రత్త పెట్టుకోండి. అది కూడా యూజ్ చేసుకోవచ్చు, హ్యాపీగా దీంతో పాటు కలుపుకోవచ్చు. ఓకే. ఇడ్లీ కోసం తొక్క మినువులు నానబెడతారు, ఆ తొక్క తీసేస్తారు కడిగేటప్పుడు. ఆ తీసిన తొక్కను కూడా దాచి ఉంచండి, దీనికి ఉపయోగపడుతుంది. అవన్నీ అంటే ఈ పొట్టు, మినువుల్లో తీసేసినటువంటి పొట్టు, అలాగే పల్లీల పొట్టు, ఈ మూడు కూడా మీరు పొడి చేసి దగ్గర పెట్టుకోండి. హెయిర్ ప్యాక్కి అద్భుతంగా చాలా ఉపయోగపడుతుందమ్మా. మీకు ఇంకా వీలైతే ఇవన్నీ కలిపేటప్పుడు ఉలవలు నానబెట్టుకుని, ఉలవలు బ్లాక్ నల్ల ఉలవలు ఉంటాయి కదా, అవి నానబెట్టి దాన్ని మెత్తగా పేస్ట్ చేసి ఆ పేస్ట్లో దీన్ని కలుపుకోవచ్చు. కఫం బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి మీకు ఈ సమస్య అంటే జుట్టు రాలే సమస్య కానీ, వైట్ హెయిర్ ప్రాబ్లం కానీ కఫం వల్లే వస్తుంది. ఇవన్నీ కఫ సంబంధమైనటువంటి రోగాలు. ఓకే, అంటే జనరల్గా గురూజీ మీరు అన్నట్లుగా సో మనకి టైం లేదు అని బయట దొరికే కెమికల్ బేస్డ్ వాడడం వల్ల మనం హాస్పిటల్స్కి టైం ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కువ టైం హాస్పిటల్లో గడపాల్సి వస్తుంది. నా దగ్గర 1980s అమెరికాలో రీసెర్చ్ చేసినటువంటి బుక్ ఉంది. వాళ్ళు ఎలా ప్రాసెస్ చేశారు, ఏం చేశారు. 75 ఒక ముసలావిడ, ఫుల్ వైట్ హెయిర్ మొత్తం. అలాంటిది ఒక 6 months పాటు ఆవిడ చేసిన ప్రాసెస్ వల్ల 1 yearలో ఆవిడకి మళ్ళీ రివర్స్ అవడం మొదలుపెట్టింది. సో ఇలా బాగా బ్లాక్గా అవ్వాలి పొట్టు. ఇవి కూడా కొంచెం రోస్ట్ చేద్దాం. ఈ వేడి సరిపోతుంది. కలోంజీ సీడ్స్. అవును, మీరు అంటే ఇది పేస్ట్లా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒకవేళ వీలైతే ఉల్లిపాయ జ్యూస్ చేసేసుకుని దాన్ని వడకట్టి దీంతో పాటు పెట్టుకుంటే మీకు చాలా గ్రోత్ కూడా పెరుగుతుంది. సో నెక్స్ట్ దాంట్లోకి బూడిద గుమ్మడికాయ జ్యూస్. సో అది చల్లారుతూ ఉంటుంది. ఇవి హైబ్రిడ్ అమ్మా, దేశవాళీ కాదు. ఓకే, సో ఒకటి ఏంటంటే ప్రాసెస్ ఇబ్బంది ఏమి లేదు, మనకి కావాల్సిన అన్ని ఎంజైమ్స్ అన్ని వచ్చేస్తాయి. దేశవాళీ ఉంటే మంచిది. సో ఇది కూడా గురూజీ తొక్కతోటే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మా నల్ల బూరుగుడు చెట్టు అని ఉంటుంది. నల్ల బూరుగుడు చెట్టు, దాని ఆకులు కలరు దానికి వాడతారు. ఓకే, అందరూ చేసే పొరపాటు తొక్క గింజలు పడేస్తారు. కానీ మెయిన్ మన శరీరానికి కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని తొక్కలోను సీడ్స్లోనే ఉన్నాయి. మీరేం భయపడక్కర్లే, ఎందుకంటే దీనికి ఏమి కెమికల్స్ వాడరు. బూడిద గుమ్మడికాయ తొక్క వాడడం ఒకవేళ వాడారు అనుకుందాం, ఇప్పుడు మనిషే అంత బలంగా ఉన్న మనిషే తట్టుకోలేకపోయినప్పుడు ఒక చిన్న ప్రాణం ఎలా తట్టుకుంటుంది? అందుకని ఇవి పని చేయవు, కుళ్ళిపోతాయి. సో అది చల్లారేలోపు మనం జ్యూస్ తయారు చేసుకుందాం. నార్మల్గా గురూజీ దీంట్లో ఇంకా వాటర్ అవసరం లేదు కదా? వద్దాం, వాటర్. ఓకే, అంటే జనరల్గా మనము ఉల్లిపాయ పొట్టుని పౌడర్ చేసి పెట్టుకొని కావాల్సినప్పుడు మనం ఇలా అంతే. యాష్ గార్డ్, బూడిద గుమ్మడికాయ జ్యూసు, అలాగే ఒక లెమన్ జ్యూసు. మీరు మామూలుగా హెన్న మిక్స్ చేయడానికి వాడతారు కదా లెమన్, ఇలా సరిపోతుంది. దీన్ని జ్యూస్ వడకట్టాలి. అందులో ఉన్నటువంటి ఆ పొడి మనం ఈ పేస్ట్ పెట్టినప్పుడు రాలిపోతుంది, అందుకని జ్యూస్ కింద చేసుకుంటే. అవును, సో మనకైతే తెలిసిపోతుంది ఎంత జ్యూస్ కావాలి, మనం ఎంత డై చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి. ఇవి చేస్తూ కంపల్సరీ హెయిర్కి వీక్లీ వన్స్ ఆముదం కానీ నువ్వుల నూనె కానీ రాసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఓకే, ఆముదం బెస్ట్ అంటారా గురూజీ? చాలా కొంచెం గోరువెచ్చగా చేసుకుని మీరు హాలిడేస్ వచ్చినప్పుడు, అంటే మళ్ళీ సండే కాదు, సండే తలకి ఆయిల్ పెట్టకూడదు. మిగతా రోజుల్లో మీకు ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు స్పెషల్గా పెట్టేసుకోవచ్చు. లేదు స్నానం చేయడానికి 1 గంట ముందు సరిపోతుందమ్మా. సో గురూజీ చల్లబడిపోయింది. ఒకవేళ ఐరన్ బాండీ లేదు, నార్మల్గా చేస్తామంటే స్టీల్ చేసుకోవచ్చమ్మా. ఈ పౌడర్ చూస్తుంటే ఒక 3-4 times వచ్చేలా ఉంది.
గురూజీ. బా వెరీ బ్లాక్. చాలా అద్భుతంగా వచ్చిందమ్మా. జల్లించుకోవాలా గురూజీ దీన్ని? క్లాత్ వస్త్రకాలితం చేయాలి. నల్ల అదిరిపోయింది. అవును, కలోంజీ సీడ్స్ కన్నా ఈ ఆనియన్ పీలే ఎక్కువగా డామినేట్ చేస్తుంది. అయితే గురూజీ జనరల్గా ఫైన్ పౌడర్ అయితే ఉండాల్సిందే. ఫైన్ ఉండాలమ్మా, చాలా స్మూత్ గా ఉండాలి. ఎంత స్మూత్ గా ఉంటే అంత మంచిది. దీంట్లో మనం ఇంకా లెమన్ కలపాలి. అవును, అలాగే యాష్ గార్డ్ జ్యూస్ కలపాలి. అలోవెరా జెల్ కూడా. ఓకే, ఏం లేదంటే ఇప్పుడు మీరు చేసేది ఇది జీవితాంతం చేస్తూ ఉండట్లేదు, కొంతకాలం చేసుకుంటే మీకు మళ్ళీ వైట్ హెయిర్ రివర్స్ అవుతుంది. ఓకే, అంటే ఇది ప్రస్తుతానికి కలర్ ని కనిపిస్తూ లోపల మార్పుని తీసుకొచ్చి, అంటే ఏ డెఫిషియన్సీ వల్ల అయితే హెయిర్ వైట్ అయిందో దాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. ఇప్పుడు లెమన్ కట్ చేయండి. సో 1 లెమన్ ఎనఫ్. ఫైన్ పౌడర్ తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. మానవ దేహంలో అంటే ప్రతి ఆర్గాను అవయవంలో ప్రతి మనకి ఎక్స్పోజ్ అయ్యే స్కిన్ దగ్గర నుంచి హెయిర్, ఐస్, ఇయర్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒరిజినల్గా మీరు నన్ను ఆధ్యాత్మికవేత్తగా పరిచయం చేస్తారు. కేవలం ఆధ్యాత్మికత ఒక్కటే కాదు, ఆధ్యాత్మికంగా ఒక మనిషి అభివృద్ధి చెందాలంటే మిగతా విషయాల్లో కూడా మానసికంగా తనని శక్తివంతం చేయాలి. బూడిద గుమ్మడికాయ జ్యూస్, అలోవెరా జ్యూస్. అలోవెరా అంటే షైనీగా వస్తుంది. సో దాంట్లో కూడా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కదా గురూజీ. అద్భుతంగా ఎక్స్టర్నల్ గా ఇది చర్మ సంబంధం వాటికి అద్భుతంగా పనిచేస్తాం. మీకు గాయాలున్నా పుళ్ళున్నా, అంటే హెయిర్ చాలా మందికి పుళ్ళు వచ్చేస్తుంటాయి, ఎసిడిక్ నేచర్ ఎక్కువ అవడం వల్ల ఇరిటేషన్ ఉంటుంది, అలాగే చుండ్రు ఉంటుంది. వీటన్నిటికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఒక కలర్గా ఇస్తూ మనకి రివర్స్ కూడా వర్క్ చేస్తుంది అలోవెరా ఉండడం వల్ల. అయిపోయినట్లేనా గురూజీ? అయిపోయిందమ్మా. ఎవరైనా హెయిర్ డై వేసుకోవాలనుకుంటే ఇది ముందు రోజు నైట్ అంతా చేసి పెట్టుకోవాల్సి ఉంటుందా, లేదంటే ఒక 2 hours ముందు చేసి పెట్టేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అలోవెరా వేయడంతో దీనికి అద్భుతమైనటువంటి జిగురు వచ్చింది. అవును, హెయిర్ డై అంటే హెయిర్ డైయే గురూజీ. సో వెరీ న్యాచురల్ హెయిర్ డై. ఇదైతే స్కిన్కి కూడా హ్యాపీగా పట్టేస్తుంది. అసలు చల్లగా ఉంటుంది. అంటే కేవలం అక్కడ హీట్ జనరేట్ అవ్వడం వల్ల, హై హీట్ వల్ల జుట్టు ఊడిపోవడం కానీ జుట్టులో మార్పులు రావడం కానీ జరుగుతుంది. ఇది శరీరానికి స్వాంతన ఇస్తూ ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. హెయిర్ రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, గ్రే హెయిర్ రివర్స్ అవ్వడానికి. ఖచ్చితంగా గురూజీ. సో అయితే ఎంతసేపు ఉంచుకోవాలి ఈ హెయిర్ డైని? మీలో ఉన్నటువంటి వేడి, ఇప్పుడు ఆముదం ఆకులు కట్టుకుంటాం, ఒక 10-15 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, గంట, మీకున్నట్టు ఆ టెంపరేచర్ మొత్తం అది పూర్తిగా అబ్జర్వ్ చేసుకుని డ్రై అయిపోతుంది. మనకి చర్మం అది హెయిర్ పిలుసు బారిపోతూ ఉంటుంది. అప్పుడు మీరు వాష్ చేసుకోండి. మినిమం ఒక 1.5 hour ఉంచుకుంటే చాలా మంచిది. దీన్ని హెన్నలో కూడా మామూలుగా కలిపెట్టుకోవచ్చు. మీరు హ్యాపీగా ఇందులో గోరింటా కలుపుకుంటే హెన్న అవుతుంది. అంటే ఇప్పుడు ఇంకా చాలా రకాలు, ఇందులో మెంతు పొడి వేసుకోవచ్చు. అంటే హెయిర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే తాపత్రయం మీరు చాలా రకాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది చలవ చేస్తుంది, చల్లగా ఉంటుంది. అది ప్రస్తుతానికి మనకు కలర్కి ఉపయోగపడిన ఫ్యూచర్లో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా గురూజీ. రివర్స్ చేయడానికి గ్రే హెయిర్ని అంటే చాలా చక్కగా చెప్పారు. హెయిర్ డై అంటే మీరు స్కిన్ మీద అప్లై చేసుకున్నారు అంటే ఇంత ధైర్యంగా ఎందుకు రాశాను, ఇవన్నీ మనకు తెలిసినవి. ఉల్లిపాయ మనకు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇంకా అందులో కలోంజీ సీడ్స్, అలోవెరా, లెమన్, యాష్ గార్డ్ మనకు ప్రమాదాన్ని ఎందుకు చేస్తే అందుకే అంత ధైర్యంగా. ఇప్పుడు మనం బయట నుంచి తెచ్చుకున్న కెమికల్ అయితే భయపడాలి. ఇది మనం సొంతంగా ఏం చేసాం, ప్రాసెస్ అంతా మనకు తెలుసు కాబట్టి అది సైడ్ ఎఫెక్ట్లు ఎందుకు వస్తుంది. కాబట్టి ధైర్యంగా అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా గురూజీ, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. హెయిర్ డై కోసం చాలా చక్కగా చెప్పారు. అందరూ కూడా ఈ న్యాచురల్ హెయిర్ డైనే వాడాలని కోరుకుందాం. ధన్యవాదాలు గురూజీ. సూర్యస్వామి.